అందరికీ నమస్కారం అండి. నిలకడలేని శిష్యుడు. కమలుడు తెలివితేటలు గలవాడు. అయితే అతనికి ఉన్న ఊళ్ళో చదువుకోవడం పడలేదు. ఎందుకంటే ఆ ఊళ్ళో ఉన్న జీవనుడు అనే గురువుకు ఒక పద్ధతి, నియమము లేదు. విద్యార్థులకు తోచినప్పుడు చదువు చెబుతాడు. జాము పొద్దెక్కి లేస్తాడు. రోజూ స్నానం కూడా చేయడు. జీవనుడి దగ్గర కమలుడు ఒక మాసం రోజులు చదువుకున్నాక అతని తండ్రి అతని పొరుగుళ్ళో బంధువుల ఇంట పెట్టి మాతంగుడనే గురువు దగ్గర చేర్చాడు. మాతంగుడి అలవాట్లు మంచివి. తన శిష్యులకు ఆయన మంచి అలవాట్లు బోధించేవాడు. గురువు చెప్పిన ప్రకారం కమలుడు రోజు కోడి కూసే వేళకు లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం చేసి అనంతరం దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేసి గురువుగారింటికి తిరిగి వచ్చేవాడు. అప్పటికి మాతంగుడు జపం చేసుకుంటూ ఉండేవాడు. జపం పూర్తయ్యేసరికి 2 గంటలు పట్టేది. తరువాత ఆయన భోజనం చేసి విశ్రమించేవాడు. సాయంకాలం మాతంగుడికి మరికొంత తతంగం ఉండేది. అది పూర్తి అయ్యేసరికి రాత్రి భోజనాల వేళ అయ్యేది. కమలుడు వెళ్ళి భోజనం చేసి వచ్చేవాడు. భోజనం చేసిన వెంటనే చదువుకోవటం ఏమాత్రం మంచిది కాదనేవాడు గురువుగారు. తర్వాత కొద్దిసేపటికల్లా నిద్ర సమయం అయ్యేది. ఇది కమలుడి యొక్క దినచర్య. చదువు సరిగా కొనసాగడం లేదని దిగులు పడవద్దు. శరీరాన్ని నియమాలతో క్రమశిక్షణలో ఉంచితే చదువు దానంతటదే వస్తుంది అనేవాడు మాతంగుడు. మాతంగుడు శిష్యులకు చదువు దానంతటదే రావాలి గాని ఆయన చెప్పడని తేలిపోయింది. 2 నెలలు గడిచాయి. కమలుణ్ణి అతని తండ్రి మరో గ్రామం తీసుకుపోయి అక్కడ బంధువుల ఇంట పెట్టాడు. ఆ గ్రామంలో కమలుడు శ్రీపాణి అనే గురువు దగ్గర చేరాడు. ఆయనకు మంచి అలవాట్లున్నాయి, కానీ చాదస్తం లేదు. పూజలు చేస్తాడు గాని రోజల్లా చేయడు. ఆయన కమలుడితో ఇలా అన్నాడు: గురువంటే దేవుడితో సమానం. దేవుడికి దండం పెడితే పాపాలన్నీ నశించి పుణ్యం వచ్చినట్టే. గురువుకు శ్రద్ధగా పగలనక రాత్రనక శుశ్రూష చేస్తుంటే చదువు దానంతటదే వచ్చేస్తుంది అనేవాడు. కమలుడు గురు శుశ్రూష చేశాడు. ఉదయం లేవగానే గురువుగారి పూజా మందిరం శుభ్రం చేసి పూజకన్నీ సిద్ధం చేసి ఆయన పూజలో ఉండగా ఆవు పాలు పితికి సిద్ధం చేసి ఆయన పూజలోనే గురుపత్నికి ఇచ్చేవాడు. ఆవిడ పనులు చేసుకుంటూ ఉంటే వాళ్ళ ఆఖరి పిల్లలను ఆడించేవాడు. తరువాత సంతకు వెళ్ళి వెచ్చాలు తెచ్చేవాడు. ఆ తర్వాత గురువుగారి పొలానికి వెళ్ళి అక్కడ పొలం మీద అజమాయిషీ చేసేవాడు. అతని మధ్యాహ్న భోజనం కాలానికి పొలానికి వచ్చేది. పూర్తిగా అలసిపోయి సాయంత్రం అతని ఇల్లు చేరేవాడు. ఆ సంగతి గుర్తుంచి శ్రీపాణి అతని కోసం ఉడుకు నీళ్లు సిద్ధం చేయించి ఉంచేవాడు. సుఖంగా స్నానం చేసి కమలుడు భోజనం చేసేవాడు. తర్వాత గురువుగారు పడుకుంటే కమలుడు అతనికి ఒళ్ళు పడుతూ గురు శుశ్రూష చేసి మహాజ్ఞానులైన వారి కథలు గురువుగారు చెప్పగా శ్రద్ధగా వినేవాడు. ఇక్కడ కూడా చదువు దానంతట అదే రావాలి తప్ప ఎవ్వరూ చెప్పరని కమలుడికి అర్థమైంది. అతన్ని తండ్రి మరో గ్రామంలో ఉన్న గురుకులానికి పంపాడు. ఈ గురుకులాన్ని నడిపే శంకరుడు మంచి అలవాట్లు గలవాడే. ఆయనకు శుశ్రూషలు చేయించుకోవాలన్న పట్టింపు కూడా లేదు. కానీ ఆయన మహాముక్కోపి. శిష్యుల మీద కోపం వస్తే వాళ్ళ చేత 2 మాసాల పాటు తోటపని చేయించి చదువు చెప్పేవాడు కాదు. కమలుడు గురుకులములో అడుగుపెట్టే నాటికి శంకరుడు శిష్యులందరూ తోటపనే చేస్తున్నారు. చేరిన 2 రోజులకు తనను కూడా తోటపనిలో ప్రవేశించాడు. ఈ తోటపనికి హద్దు ఉండేటట్టు లేదు. ఎందుకంటే ఆ తోటపని సరిగా చేయటం లేదని గురువు శిష్యుల శిక్షణ పొడిగించేవాడు. ఈ విధంగా జీవితమంతా తోటపనిలోనే గడిచిపోతుందని కమలుడికి తోచింది. అతను ఈసారి తానే నిర్ణయం తీసుకొని గురుకులాన్ని వదిలిపెట్టి ఇంకో గ్రామానికి పోయి అక్కడ సుగాత్రుడనే గురువు దగ్గర చేరాడు. సుగాత్రుడు సంగీత ప్రియుడు. ఆయన తన గురువుగారి వద్ద తంబూరాన్ని వాయించి సంగీతమంతా తానే నేర్చుకున్నాడట. ఆయన కమలుడికి తంబూరా ఇచ్చి తాను పాడసాగాడు. 2 సంవత్సరాల పాటు కమలుడు చాలా గ్రామాలు తిరిగాడు. ప్రతి చోట అతనికి చదువు దానంతట అదే రావలసిన అవసరం కనిపించింది. అతను తన గ్రామానికే తిరిగి పోదామనుకున్నాడు గాని అక్కడి గురువుకు ఒక పద్ధతి పాడు బొత్తిగా లేదని గుర్తుకు వచ్చి ఆ ఉద్దేశం కూడా మార్చుకున్నాడు. ఈలోగా కమలుడు ఉన్న గ్రామానికి ఎవరో యువకుడు వచ్చి వేదాంత ఉపన్యాసాలు ఇస్తున్నట్లు తెలిసింది.
కమలుడు కూడా ఉపన్యాసం వినటానికి వెళ్ళాడు. ఉపన్యాసం చాలా ధారాళంగా సాగింది. కానీ ఆ కుర్రవాన్ని అభినందించుదామని కమలుడు దగ్గరికి వెళ్ళి చూస్తే అతను ఎవరో కాదు, తన గ్రామానికే చెందిన మాధవుడు. ఇద్దరు ఒకరినొకరు గుర్తించి కౌగిలించుకున్నారు. నా విద్యాభ్యాసం ముగిసింది. దాన్ని విస్తృతపరుచుకోవడానికి 1 సంవత్సరం పాటు ఊరూరు తిరిగి ఉపన్యాసాలు ఇయ్యమని గురువుగారు చెప్పారు అన్నాడు మాధవుడు. కమలుడు ఆశ్చర్యంగా, 2 సంవత్సరాల క్రితం నీకు అక్షర జ్ఞానం మాత్రమే ఉండేది. ఇంత కొద్ది కాలంలో నీకు ఇంత విజ్ఞానం ప్రసాదించిన నీ గురువు ఎవరు అని అడిగాడు. 2 సంవత్సరాలంటే కొన్ని వందల రోజులు కదా. అది ముందు వ్యవధి ఎలా ఉంటుంది నీకు తెలుసు కదా. జీవనుడే నాకు గురువు. నువ్వు కూడా చాలా జ్ఞానం సంపాదించి ఉంటావు అన్నాడు మాధవుడు. మంచి గురువు కోసం వెతుకుతూ మంచి అలవాట్లు నేర్చుకున్నాను. ఇంటి పనులు, పొలం పనులు, తోట పనులు నేర్చుకున్నాను. పెద్దలకు సేవలు చేయటం నేర్చుకున్నాను. ఇక వెళ్ళి జీవనుడి వద్ద చదువు నేర్చుకుంటాను అన్నాడు కమలుడు. బాగుంది కదండి కదా. గురువుగారు ఎవరైనా శ్రద్ధతో నేర్చుకుంటే ఆ విద్య ఎక్కడైనా అబ్బుతుంది. ఇక కథ కంచికి మనం ఇంటికి. నమస్తే.